బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గత అర్ధరాత్రి సమయంలో వరల్డ్ వన్ స్కూల్లో ఇద్దరు దొంగలు చోరీ చేశారు. వారు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇక 7,85,000 నగదును దొంగలు దోచుకెళ్లినట్టుగా తెలుస్తోంది. చోరీ ఘటనపైన స్థానిక పిఎస్ లో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లోని మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గత అర్ధరాత్రి సమయంలో వరల్డ్ వన్ స్కూల్లో ఇద్దరు దొంగలు చోరీ చేశారు. వారు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇక 7,85,000 నగదును దొంగలు దోచుకెళ్లినట్టుగా తెలుస్తోంది. చోరీ ఘటనపైన స్థానిక పిఎస్ లో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఈ చోరీ చేసిన వాళ్ళు ఎవరు? అసలు ఈ చెడ్డీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఎప్పుడు జరిగింది దొంగతనం? రైట్ మమత, ఈ చెడ్డీ గ్యాంగ్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం ఒక హల్చల్ అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు ఈ చోరీలు అనేటివి జరుగుతూ ఉంటాయి. వీరు దాదాపుగా ఒక బృందంగా ఏర్పడి మరి ఈ యొక్క చోరీస్ ను చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బృందంలో అయితే 5 నుండి 6 లేదా 8 నుండి 10 మంది బృందంగానైతే వీరు ఏర్పడడం జరుగుతుంది. అంటే చోరీ ఏ ఏరియాలోనైతే చేస్తున్నారు, ఒక బ్యాంకు చోరీ చేస్తున్నారా, ఒక నగల షాపు చోరీ చేస్తున్నారా, ఒక స్కూల్ చోరీ చేస్తున్నారా అనే వివరాలను పూర్తిగా ఒకసారి స్టడీ చేసిన తర్వాతనే వారు ఆ యొక్క ప్రాంతాల్లో చోరీకి అయితే దిగుతారు. ఆ చోరీ చేసే ఆ ప్రాంతాన్ని బట్టి వీరు ఎంతమంది వెళ్ళాలి అనే పూర్తి ఒక స్కెచ్ అయితే గీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారమే వీరు చోరీ చేయడం జరుగుతుంది. 2019లోనైతే వీరు హైదరాబాద్ లో ఒకసారి చోరీ చేశారు. అంతేకాకుండా 2021లో విజయవాడలో చోరీ చేశారు. ఇక 2023లో తిరుపతిలో చోరీ చేశారు. ఇలా ప్రతి చోట కూడా వీరు చోరీ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, వారు చెడ్డీ గ్యాంగ్ అని మనం ఏ విధంగా గుర్తుపడతాం అంటే, వారు బట్టలు వేసుకోకుండా కేవలం చెడ్డీల పైన మాత్రమే వీరు ఈ చోరీలకు పాల్పడడంతో వీరికి పేరైతే రావడం జరిగింది. అంతేకాకుండా వీరు ఎలాంటి ప్రాణ నష్టం చేయకుండా రాత్రి సమయాల్లో ఈ యొక్క చోరీలకు పాల్పడుతూ ఉంటారు. ప్రస్తుతం మియాపూర్ లోని ఓ స్కూల్లోనైతే వీరు దాదాపు 7,85,000 రూపాయలను చోరీ చేయడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా స్కూల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లోనే దొరకరంగానైతే స్కూల్ యాజమాన్యం ఇప్పటికే మియాపూర్ లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పూర్తి స్థాయిలో ఏవైతే సీసీ ఫుటేజీలు ఉంటాయో అవన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే పూర్తి వివరాలను త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్పారు. గతంలో కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ ఇలాంటి దొంగతనాలు ఎన్నో చేసినప్పటికీ కూడా కొంతవరకు పోలీసుల వైఖరి మాత్రం వీరి విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈసారి మాత్రం ఈ ఇష్యూను చాలా పర్సనల్ గా తీసుకొని తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇవ్వడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.